స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 11వ సర్గ. ఓ దశరథ మహారాజా, తమరి గురించి సనత్ కుమారుడు ఇంకా ఏమి చెప్పాడో వినండి. రాబో కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు శీలవంతుడు అయిన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు. ఆయనకు పుత్ర సంతానము కలగదు. రోమపాదుడు దశరథునకు మిత్రుడు. దశరథుడు రోమపాదుని వద్దకు వెళ్ళి ఋష్యశృంగిని అయోధ్యకు పంపమని, తనకు పుత్ర సంతానము కలిగేటట్టు ఒక యాగం చేయించమని అర్థిస్తాడు. దానికి రోమపాదుడు అంగీకరిస్తాడు. రోమపాదుడు ఋష్యశృంగిని అయోధ్యకు పంపుతాడు. తనకు సంతాన ప్రాప్తి కలిగేటట్టు యజ్ఞము చేయించమని దశరథుడు ఋష్యశృంగుని ప్రార్థిస్తాడు. ఋష్యశృంగుడు దశరథుని చేత యజ్ఞము చేయిస్తాడు. ఫలితంగా దశరథునకు అమిత పరాక్రమవంతులు వంశోద్ధారకులు అయిన 4 పుత్రులు కలుగుతారు అని సనత్ కుమారుడు చెప్పగా నేను విన్నాను. కాబట్టి ఓ దశరథ మహారాజా, ఆ మహర్షి మాటలు తప్పవు. నీవు వెంటనే అంగదేశమునకు స్వయముగా పోయి ఋష్యశృంగుని తీసుకొని రమ్ము, యజ్ఞము చేయింపుము, నీకు పుత్ర సంతానము కలుగుతుంది అని సుమంతుడు చెప్పాడు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. పురోహితుడైన వశిష్ఠుని అనుమతి తీసుకున్నాడు. తన మంత్రులతో సహా అంగదేశమునకు వెళ్ళాడు. అంగరాజు దశరథుని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి సత్కారాలు చేశాడు. అంగరాజు పక్కన అగ్నివలే ప్రకాశించుచున్న ఋష్యశృంగుని చూశాడు దశరథుడు. రోమపాదుడు దశరథుని ఋష్యశృంగునికి పరిచయం చేశాడు. ఋష్యశృంగుడు దశరథునికి నమస్కరించాడు. దశరథుడు అంగరాజ్యంలో 7 రోజులు ఉన్నారు. 8వ రోజు తాను వచ్చిన పని తెలిపాడు. ఓ అంగరాజా, నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. ఆ యజ్ఞమునకు నీ కుమార్తె శాంతను, అల్లుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపవలసింది అని ప్రార్థించాడు. దానికి అంగరాజు అంగీకరించాడు. ఋష్యశృంగుడు సతీసమేతంగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు. తమ రాకను దశరథుడు ముందుగానే అయోధ్యావాసులకు తెలియజేశాడు. స్వాగత సత్కారాలు ఘనంగా చేయమని ఆదేశించాడు. దశరథుడు ఋష్యశృంగుని తీసుకుని అయోధ్యానగరము ప్రవేశించాడు. అయోధ్యాపురవాసులు వారికి మంగళవాద్యములతో ఘనస్వాగతం పలికారు. శాంతను చూచి అంతఃపుర స్త్రీలు ఎంతో సంతోషించారు. ఆమెను సాదరంగా ఆహ్వానించారు. శాంత ఋష్యశృంగులు అయోధ్యలో కొంతకాలము ఉన్నారు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 11వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.